ఇప్పుడు తెలంగాణ గడ్డ అంటే ఉద్యమాల గడ్డ. అవును. కేసీఆర్ గారు 10 ఏళ్ల వారి పరిపాలనలో మాదక ద్రవ్యాల అడ్డాగా మారింది. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఈ మాదక ద్రవ్యాలు విపరీతంగా జరుగుతుంది, ఈ పాఠశాల స్థాయి వరకు వచ్చింది, దీన్ని అరికట్టండి అని మొత్తుకున్నారు. తర్వాత అకున్ సబర్వాల్ నేతృత్వంలో సినిమా తారలు అంటే 12 మందిని మొత్తాన్ని 14 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపి అందులో అకున్ సబర్వాల్ పేర్లు బయటపెట్టింది. ఇందులో ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు, సినిమా తారలు ఉన్నారని బయటపెట్టిన తర్వాత అకున్ సబర్వాల్ని సెలవుపై పంపించారు. విచిత్రంగా ఏంటంటే ఆ కేసు దాన్ని విచారణ సక్రమంగా జరపక, ఆధారాలు సేకరించక సినిమా తారల్ని బాధితులుగా పెట్టారు. అందులో ఆ కేసులో సినిమా తారల్ని బాధితులుగా పెట్టి ఆ కేసును నిర్వీర్యం చేసి కోర్టులో ప్రత్యేకమైనటువంటి కోర్టులో ఆ కేసు మీరు సాక్ష్యాలు సమర్పించలేదు కాబట్టి 2 కేసులకు స్టే వచ్చింది. అందులో ఇంకా 2, 3 అట్లా పెండింగ్లో ఉన్నాయి. కోర్టు పరిధిలో వెళ్ళిపోయింది. అది ఆల్రెడీ 14 మంది జైలుకు పోయారు, బయటకు వచ్చారు, విదేశీయులు కూడా ఉన్నారు అందులో కొంతమంది. కాబట్టి అది విచారణ అనేది జరుగుతుంది, ప్రభుత్వం పాత్ర అయిపోయింది. కానీ ఎవరికి భయపడో అప్పుడు ముఖ్యమంత్రి ఆరంభ సురత్వంగా కేసును ప్రారంభించారు, చివరికి ఆ కేసుని నీరుగార్చారు. అకున్ సబర్వాల్ కూడా బదిలీ అయిన తర్వాత చివరికి ప్రజల్లో విమర్శలు వచ్చేసరికి మళ్ళీ ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రంగా ఆయన తీసుకొచ్చేసి నామమాత్రంగా విచారణ జరిపితే అది కేసు కోర్టులో 2 కేసులు విగిపోయినాయి. అసలు సాక్ష్యాలు విచారణ జరపొద్దు, ఇందులో బలం లేదని చెప్పేసింది. సినిమాదారులు కొంతమంది వెంట్రుకలు, గోల్డ్ నమూనాలు అన్నీ తీసుకున్న తర్వాత పెద్ద కేసులో ఉంచి పెద్ద వ్యక్తుల్ని, పెద్ద తలకాయలు తప్పించారు. అంత దుస్థితికి పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గారికి వైట్ సవాల్ విసిరారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. మనం ఇప్పుడు పాలించే వాళ్ళు, ప్రతిపక్ష నాయకులైనా అధికార పార్టీ వాళ్ళైనా మీరు డ్రగ్స్ తీసుకుంటారా లేదా? రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా నేను శ్వేత సవాలు విసురుతున్న అమరవీర స్థూపం దగ్గర కేటీఆర్ అంటే కనీసం రావాలి కదా, నాకు ఏ సంబంధం లేదని ప్రజల కోసమే రాకుండా తప్పించుకొని కోర్టులో కేసులు వేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మేమందరం కూడా ఈ మాదక ద్రవ్యాల పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, గంజాయి కానీ ఈ తెలంగాణ సరిహద్దులు ఎక్కడెక్కడ ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇటు భద్రాచలం ఈ ప్రాంతాల్లో, మా సత్తుపల్లి ఏరియా, ఆంధ్ర ఎక్కడ బార్డర్లో కూడా సరిహద్దు ప్రాంతాల్లో చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు. చాలా ఎక్కువ కేసులు, గతంలో 10 ఏళ్లలో కన్నా ఎక్కువ కేసులు నమోదు చేస్తూ వాటిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ప్రయత్నిస్తారు. అంతేకాదు సినిమా తారలను కూడా తీసుకొచ్చేసి మీరు చెప్పండి, మీరు చెప్తే పిల్లలు వింటారని చెప్పి పెద్ద తారలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతి కార్యక్రమంలో కూడా ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రకటనలు చేస్తున్నారు. ఇంత పెద్ద 38వ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున బోర్డులు పెట్టి మాదక ద్రవ్యాలు వద్దని చెప్పి కళాకారులతో పాటలు పాడిస్తూ జనాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ముమ్మాటికి ఇందులో తప్పు చేసింది. అసలైనటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి చిన్న తలకాయలు అంటే పెద్ద పంది కుక్కల్ని వదిలిపెట్టేసి చిన్న తలకాయల్ని, ఎలుకల్ని తీసుకొచ్చేసి జైల్లో పెట్టేసి ఈ కేసును నీరుగార్చారు. కాబట్టి నిజంగా బండి సంజయ్ గారు నిజంగా వారికి మరి ఇది కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు పరిధిలో ఉన్నదాన్ని మరి ఏ విధంగా మాట్లాడారో కోర్టు, ప్రత్యేకమైన కోర్టు స్టే ఇచ్చింది. 2 కేసులు ఏదో విచారణలో ఉన్నట్టు నాకు సమాచారం ఉంది. ఇప్పటికీ అది పూర్తిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మూసేయలేదు, కోర్టు పరిధిలో ఉన్నది. అది ఏంటంటే ఆ కోర్టు విచారణ ఎట్లుంటే మనకు తెలుసు. మేమందరం కూడా న్యాయవాదులుగా, వారు న్యాయవాది, నేను న్యాయవాది, తర్వాత మేము ఉద్యమ కేసుల్లో మేము కూడా జైలుకు వెళ్ళొచ్చున్నాం. కాబట్టి విచారణ అనేది కోర్టుల్లో అత్యధిక కేసులు ఉండటం వల్ల విచారణ అనేది ఆలస్యం అవుతుంటుంది. కాబట్టి దీన్ని తెలుసుకోకుండా బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ మీద, తాడూరు శ్రీనివాస్ గారు మా మీద మేమేదో చేయనట్టు నిందలేస్తే మాత్రం ఇది మంచిది కాదండి. కాబట్టి మనందరి పైన కూడా బాధ్యత ఉంది. బీజేపీ పైన ఉన్నది, కాంగ్రెస్ పైన ఉన్నది, బీఆర్ఎస్ పైన ఉన్నది. మన ఇంట్లో కానీ, మన పక్కన కానీ ఎక్కడైనా ఇట్లాంటి మాదక ద్రవ్యాలని ప్రోత్సహించే వాళ్ళు, అమ్మేవాళ్ళు, లేకుంటే తీసుకునే వాళ్ళు బాధితులు ఉంటే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలో వాళ్ళకు ఫిర్యాదు చేసి మాదక ద్రవ్యాలని అరికట్టాలి తప్ప రాజకీయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకొని రాజకీయాలు చేయడం వల్ల మన తెలంగాణ సమాజానికే నష్టం. కాబట్టి ముందు ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆదర్శంగా ఉండి ఇలా స్కూల్ స్థాయి వరకు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కానీ ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో ఏదో రకంగా అవి ప్రవేశిస్తున్నాయి. అయినప్పటికీ తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉన్నది. తల్లిదండ్రులు పిల్లవాడు 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లవాడు, ఇంటర్మీడియట్కి వెళ్తున్న వాళ్ళు ఏ విధంగా ఇంటికి వస్తున్నారో ఒకసారి చూడాలి. వాళ్ళు ఏ అలవాట్లు వాడుతున్నారు, ఏ టయానికి వస్తుండో మన అందరిపైన, పిల్లల తల్లిదండ్రుల పైన, సమాజం పైన, వ్యక్తుల పైన, అందరిపైన బాధ్యత ఉన్నది.
కాబట్టి ఆ కేసు అనే అంశాన్ని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు చూద్దాం మళ్ళీ విచారణ అధికారులు ఎంతవరకు మరి ఆ సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారో, కోర్టులో ఏ పరిధిలో ఏ స్థాయిలో ఉందో కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. మొత్తానికైతే కేసు అయితే పూర్తిగా వీగిపోలేదు, నలిగిపోలేదు. కోర్టు తాత్కాలికంగా దాన్ని ఆపుచేసింది. కాబట్టి గతంలో కనుక భూములు, ప్రభుత్వ భూములు కనుక ఆ ప్రభుత్వం నీరుగార్చే విధంగా ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే విధంగా ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎస్సీ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా బలమైనటువంటి న్యాయవాదులు పెట్టి ప్రభుత్వ పరం చేశారు. అదేవిధంగా మొన్న అటవీ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళి బలమైనటువంటి న్యాయవాదులను పెట్టి ప్రభుత్వ పరం చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలను అరికట్టేందుకే ప్రధాన ప్రాధాన్యతగా తీసుకున్నది, ఆ దిశగా పయనిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడో మరి అదానీ పోర్టులో దొరికినాయి అట మరి అప్పుడు పెద్ద ఎత్తున ముంబై గారు. మరి ఆ కేసు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ మూలాలు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు కేసులు విచారణ ఎట్లుంటుంది? ముంబై పోలీసులు ఒకరిని పట్టుకున్నారు, తీగలాగితే ఆ డొంక హైదరాబాద్కు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు నిఘా ఉన్నది, వాళ్ళు జాగ్రత్త ఉన్నారు, కానీ వాళ్ళ దృష్టి కూడా రానటువంటి అంశం. కాబట్టి ఎక్కడ ఏదైనా ఎవరు తీసుకొచ్చిన పోలీసులు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక అవగాహన వచ్చి అట్లాంటి పరిశ్రమలు, ఏ రసాయన పరిశ్రమల్లో ఏ మాదక ద్రవ్యాలు తయారవుతారని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖ తర్వాత పోలీస్ శాఖ కూడా సమన్వయంతో మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బండి సంజయ్ గారు దయచేసి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే, మేము కాళేశ్వరం కేసును అప్పచెప్పినాం, సిబిఐకి అప్పచెప్పినాం, దాని మీద ఇంతవరకు అసలు కనీసం దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలే ఫైల్. దాన్ని ముట్టుకోకుండా కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఫార్ములా 1 ఈ రేసులో అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆయనపై చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి, కేంద్రం దానికి అనుమతి ఇవ్వట్లేదు. అదేవిధంగా మేము ఏమంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ చేతిలో ఉన్న కేసుల్ని మరి విచారణ జరిపి నిరూపించుకోండి. అయినా సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయి. కేసీఆర్ గారు తెలంగాణకు ద్రోహం చేసిందండి నీళ్ళ విషయంలో 100%. ఇవాళ కృష్ణా జలాల్లో 512 ఆంధ్రాకు, 299 తెలంగాణకు, 2016లో ఉమాభారత్ దగ్గర సంతకాలు చేసి వచ్చింది ఎవరండి? కేంద్ర జలసంఘం మంత్రి దగ్గర కేసీఆర్ గారు కాదా? కాబట్టి కేసీఆర్ గారు రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని, చేపల కూర తిని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాయలసీమ రత్నాలసీమ చేసుకోండి, బేసిన్లు లేవు, బేస్జాలు లేవు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి తెలంగాణ సెంటిమెంట్ గుర్తొచ్చింది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలంటాడు. ఇప్పుడు ఏమంటాడు? బేసిన్లు ఉన్నాయి, బేస్జాలు ఉన్నాయి అంటాడు. ఎవరు నమ్ముతారండి ఆయన? తెలంగాణ ప్రజలు గొర్రెల ప్రతిసారి ఉద్యమం చేస్తారంటే ఉన్నదిగా తిన్నదంతా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తిన్నదంతా కక్కించే విధంగా ప్రజలు కూడా మీరు మీటింగ్లు పెట్టండి. పాపం ప్రజలు కూడా చక్కగా మీరు ఇచ్చే తీసుకొని బిర్యానీ ప్యాకెట్లు అవి తినుకుంటా ఆనందంగా మీ మీటింగ్ చూస్తారు. కానీ ఎవరు రేవంత్ రెడ్డి ఎట్లాంటి వాడు, కేసీఆర్ ఏ విధంగా పరిపాలించిండు అనేటువంటి తేడా తెలిసినటువంటి విజ్ఞులు ప్రజలు. కాబట్టి మీరు ఏదో 6 గ్యారంటీలు అమలవుతున్నాం మేము, కానీ మేమే చెప్తున్నాం. ఇక తెలంగాణలో తలసరి ఆదాయం మీ పైన, నా పైన, ప్రతి ఒక్క పౌరుడి పైన 4,30,000 రూపాయలు తీసుకుపోయింది రేవంత్ రెడ్డి. కేంద్రం వివక్ష చూపించి సహాయం చేయకున్నా సరే ఒక ముఖ్యమంత్రి అన్నాడు, ఒక రాష్ట్రం కేంద్రం సహాయం లేకున్నా పెట్టుబడులు చేసుకొచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు రాష్ట్రాన్ని అని చెప్పి ఉదాహరణగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆయన ఆలోచిస్తుంటే వీళ్ళేదో అధికారం కోసం మళ్ళీ ఆంధ్ర తెలంగాణ 10 ఏళ్ళ అధికారంలో కుంభకర్ణం లెక్క నిద్రపోయిండు. ఫామ్ హౌస్లో కుంభకర్ణం లెక్క నిద్రపోయి వచ్చి నిజంగా మేము కొత్తదనం ఉంటుంది అనుకున్నాం. కొత్తదనం లేదు, ఏం లేదు, పాచింతకాయ పచ్చడే. మటన్ కొట్టు మస్తాన మాట్లాడతారండి ఎవరైనా? తోలు తీస్తా అంటే ఎవరు తీస్తారండి? మటన్ కొట్టోళ్ళు వాళ్ళ వృత్తి అది, తోలు తీస్తారు, మేక తోలు తీస్తారు, గొర్రె తోలు తీస్తారు. చెప్పండి. కాబట్టి వారు ఆ విధంగా చేతగాక అంటే వాళ్ళ అసహనంతో అంటే ఏం చేయలేక జీర్ణించుకోలేక, అరే రేవంత్ రెడ్డి నిన్నగాక 2 ఏళ్ళు అయింది కొత్త నగరాన్ని నిర్మిస్తాడు, నేను 10 ఏళ్ళలో నిర్మించలేదనేటువంటి అక్కస్తో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు దీవించారు, మొన్న పంచాయతీ ఎన్నికల్లో, జూబ్లీస్ ఎన్నికల్లో దీవించారు, కంటోన్మెంట్ ఎన్నికల్లో దీవించారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా 3,000 రోజులు అంటే 8 సంవత్సరాలు కొనసాగుతుంది. ప్రజలు అభివృద్ధి కోరుకుంటారండి. పేదవాడు ఏం కోరుకుంటాడు? కూడు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారని మీరు కట్టలేదా? మీ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు అంగరంగ వైభవంగా. ఇలా పేదవాడికి 3.5 లక్షలు, ఇప్పటికీ 3.5 లక్షల ఇందిరా మిల్లు పూర్తయిన వాళ్ళు గృహప్రవేశాలు రాష్ట్రంగా ఉంటుంది ప్రస్తుతం. దాన్ని డ్రగ్స్ అయితే రాష్ట్రంగా చేయాలి. దీంట్లో ప్రజల భాగస్వామ్యం అవసరము. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షమే కాదు, రాజకీయ పార్టీలు కాదు, ప్రజలందరూ కూడా తెలంగాణలో ఖచ్చితంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలి. సో మొత్తానికి డిబేట్లో పాల్గొన్న మానవతరాయ్ గారు కాంగ్రెస్ నాయకులు, అదే క్రమంలో ఉపేంద్ర గారు బీఆర్ఎస్ నాయకులు.